ఉండవు. వంశీ గతంలో లోకేష్ ఫోటో చంద్రబాబు ఫోటో పెట్టుకునే గెలిచాడు కదా అని చెప్పేసి కూడా అంటారు. ఇప్పుడు చంద్రబాబు 175 మందికి బీఫారం ఇచ్చాడు ఎమ్మెల్యేల కింద, 25 మందికి ఎంపీల కింద ఇచ్చాడు. అంటే 200 మందికి ఇచ్చాడు ఈ రాష్ట్రంలో. ఈ 200 మంది చంద్రబాబు బొమ్మ పెట్టుకుంటే ఎంతమంది గెలిచారు? 26 మంది గెలిచారు. అంటే 174 మంది ఎందుకు గెలవాలా? చంద్రబాబు బొమ్మ పెట్టుకున్న 174 మంది ఎందుకు గెలవాలా? రెండోది, చంద్రబాబు బొమ్మ పెట్టుకొని చంద్రబాబు కొడుకే లోకేషే గెలవాల. మళ్ళీ లోకేష్ గారి బొమ్మ పెట్టుకుని ఇంకోటి గెలుస్తాడా? ఏంటి ఎన్ని ఏటకారం ప్రశ్నలు, కామెడీ తప్ప. చంద్రబాబు బొమ్మ పెట్టుకుని లోకేషే గెలవనప్పుడు లోకేష్ గారి బొమ్మ పెట్టుకుని ఇంకోటి గెలుస్తారా? అవునా? అది ఎవడన్నా తెలివి ఉన్న బుద్ధి ఉన్నాడికి ఏదన్నా కొద్దిగా బుర్రలో గుజ్జుంటే అర్థమైపోతుంది. ఇదే కౌరులు చెబుతూ ఉంటారు తెలుగుదేశం స్కూల్లో. నేను అక్కడ 3 సార్లు బీఫారం తీసుకుని పోటీ చేశా కదా. వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ పాండిత్యం ఏంటి నాకు తెలీదా? అయితే మీరవ్వని, అవినాష్ అయితే అవ్వని, కొడాలి నాని అయితే అవ్వని, మీరందరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. మీరు ఎంత ఎక్కువగా చంద్రబాబు నాయుడు మీ సామాజిక వర్గమే కాబట్టి ఆయన్ని తిడితే జగన్ దగ్గర మార్కులు కొట్టేయచ్చు అన్నటువంటి వాదన కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నాకైతే నేను స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ 40 ఏళ్ళ తర్వాత కూడా చాలామంది కులం తెలియదు. నేను అడగను, వాళ్ళు చెప్పరు. నాని గారికి కూడా సుమారుగా అంతే. మా ఇద్దరికి అంత కుల ప్రసక్తి అసలు ఉండదు. కాబట్టి మీరు ఆలోచించినంత ఆలోచించము. అవన్నీ చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉంటాడు కూర్చొని. మొత్తం ఆ కులం అని ఈ కులం అని లెక్కలేసి ప్లస్ మైనస్ అని జనాభా 100 ఉంటే 200 వస్తుంది ఆయన దగ్గర. జనాభా మామూలుగా 100 మంది ఉన్నారనుకోండి, ఈయన కులం లెక్కలకు 200 వస్తాయి. అందుకే ఫెయిల్ అవుతున్నాడు ఆయన. వరుసగా టీడీపీ నేతలు కేసినేని చిన్ని అయితే అవని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే అవని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, ఇవన్నీ జగన్ చేపించిన దాడులే గన్నవరం తెలుగుదేశం పార్టీలో. మాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు వంశీ సంగతి తేలుస్తామంటే ఇందాక బోండా ఉమా కూడా ఆడికి ఇప్పుడు ఏం పని చేయట్లేదేంటి? ఏం రోజు ఫస్ట్ మా టీడీపీని అధికారంలోకి వస్తుంది, ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని, సెకండ్ టార్గెట్ వల్లభనేని వంశీ. ఇంతకుముందు కూడా నేను తెలుగుదేశంలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని వైసీపీలో ఉన్నాడు. అసెంబ్లీలో ఏదో పీకుతానన్నాడుగా, పీకలేదే మరి. ఈడు పీకలా, మా బాస్ అప్పుడు చంద్రబాబు కూడా ఏం పీకలేదు కదా నాని గారిని. మళ్ళీ ఏం పీకుతారంటే కొత్తగా? మళ్ళీ ఆయనతో నన్ను పీకుతారు. ఇప్పుడు ఉన్నారుగా, మొన్న 5 ఏళ్ళు ఉన్నారుగా. వీళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాని గారు వైసీపీలో ఉన్నాడుగా. ఏం బీకారు కొత్తగా బీగటానికి? ఇవన్నీ ఏంటంటే ఆడలేక మంగళవారం అని ఒకటి ఉంటుంది, ఆడలేక మధ్యలో ఊడని ఒకటి ఉంటుంది, అట్లాగే మింగలేక మంగళవారం అని. ఇట్లా నీ సంగతి అప్పుడు చెబుతా, ఇప్పుడు చెబుతా, నేను లేస్తే మగాడిని కాదు, నేను కొంగల మల్లయ్య గట్టు మీద కూర్చున్నాడిని అని ఊరికే ఇవన్నీ పిచ్చి కౌర్లు. అయితే ఫైనల్గా చెప్పండి, లూజ్ టాక్ అంతే సార్. ప్రధానంగా మీరు టీడీపీని 2 మాటలు అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని అంటున్నారు. మీరు దూషణలకు ప్రతి దూషణలు ఉంటున్నాయి, విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటున్నాయి. కానీ భౌతిక దాడులు ఎంతవరకు కరెక్ట్? కార్లు తగలబెట్టడం అంటే న్యూటన్స్ థర్డ్లా ఉంటుంది కదా. టు ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ రియాక్షన్ అని. ఎక్కడైనా అంతే కదా, చర్యకు ప్రతిచర్య ప్రతిస్పందన ఉంటుంది కదా. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఏరా ఊరే పుస్కి సైకో కౌన్ కిస్కా, లేకపోతే అటాడి నా కొడుకు నా కొడకల్లారా అని నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే వాళ్ళు అక్కడేదో ప్రెస్ మీట్ మాట్లాడేసి మంగళగిరిలో ప్రెస్ మీట్ మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏమను అదే మాటలు ఒక ఊరు వచ్చి ఆ ఊళ్ళో వాళ్ళు మాట్లాడితే ఊళ్ళో ఊరుకుంటారా? కాబట్టి ఈ పట్టాభి అనేవాడు 2 కార్లు వేసుకుని 10 మందిని, ఇంకొక పెనంలూరు నుంచి 2 కార్లు వేసుకుని 10 మందిని, ఇట్లా జనాలను పోగు చేసుకొచ్చి నిన్న వాళ్ళు ఘర్షణ ట్రై చేశారు. వాళ్ళు ఏదన్నా చేద్దామని అంటే పరుష పద్యాలన్నీ వాడి పోలీస్ స్టేషన్ దగ్గర కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు మీడియాతో. ఆ తర్వాత ఏమైనా చేద్దామని అనుకున్నారు. వాళ్ళు పరుష పద్యాలను మాట్లాడేపాటికి అంతకుముందు 3 రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది కాబట్టి గన్నవరం వస్తానని లేకపోతే అదని ఇదని ఛాలెంజ్లు వేసడంతో క్యాడర్ యాజిటేట్ అయ్యారు అంతే. అయితే బుద్ధా వెంకన్నను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ జనరల్ సెక్రటరీ పదవి నేనే బుద్ధా వెంకన్నకి ఇప్పించానని చెప్పేసి మీరు అన్నారు. కానీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ అసలు వంశీకి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇప్పించిందే మేము,
కావాలంటే గద్దె రామ్మోహన్ని ఇక్కడ కూర్చోబెడదాం, మధ్యలో కూర్చోబెట్టి అడిగిద్దాం అని చెప్పేసి బుద్ధా వెంకన్న. ఇప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులే. కానీ నేను 2009లో పార్లమెంటుకి పోటీ చేస్తే టౌన్ పార్టీ నాకు ఇవ్వటం ఏంటి? నేను 2009లో పార్లమెంటుకి పోటీ చేశా. మీకు ఇవే చౌకబారు ఆరోపణలు. మీకు స్థాయికి తగని వ్యక్తులతో డిబేట్కి వెళ్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా వార్డుకి గెలిచిన వాళ్ళు, లేకపోతే కనీసం పంచాయతీకి గెలిచిన వాళ్ళు, ఒక ఎంపీటీసీకి గెలిచిన వాళ్ళు, లేకపోతే జడ్పీటీసీకి గెలిచిన వాళ్ళు, ఒక ఎన్నిక ఫేస్ చేసిన వాళ్ళు, ప్రజలేంటి లేకపోతే సొసైటీ ఏంటి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా ఉంటుంది. ఏముంది, చదువు సంధ్య లేని వాళ్ళకి, ఇంట్లో కూర్చొని రాజకీయం కూడా ఏమీ తెలియని వాళ్ళకి, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే కుదురుతుందా? 2009 పార్లమెంట్ సీటు ఎవరిచ్చారు నాకు? ఇడిపించాడా? ఆడు చెప్పిన ఇడిపించాడా? ఏంటి మాటలన్నీ? అంటే మరి ప్రధానంగా బుద్ధా వెంకన్న అంటున్నారు, గతంలో మీరు అన్నారు వైసీపీ పేరు తీయబ్బా, వాడంత స్థాయి వ్యక్తి కాదు. వాడి గురించి మాట్లాడకు నువ్వు ఊరికే. నీకేం వాడు ఏంటి అతను? ఎప్పుడన్నా వార్డుకి గెలిచాడా? తీసేయి. పోలీసులు కొట్టారా ఆయన? లోకేష్ తాలూకా వాళ్ళు కొట్టారా? ఆడికి లోకేష్కి అయితే మాత్రం గొడవలు ఉన్నాయి స్వగృహ ఫుడ్ విషయంలో. దాంట్లో మరి ఏమున్నాయో తెలియదు. ఇంతకుముందు కూడా ఒకసారి మీద వాడికి అటాక్ జరిగినప్పుడు నేను చెప్పాను, లోకేష్కి వాడికి స్వగృహ ఫుడ్ విషయంలో చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. ఆడికి ఎప్పుడైనా ప్రాణహాని కానీ ఏది జరిగినా లోకేషే కారణం అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. లోకేష్ మనుషులు అయి ఉండొచ్చు. అయితే ఫైనల్గా చెప్పండి, గన్నవరం ఇప్పుడు శాంతించాలంటే వంశీ ఏం చేయాలి? రొటీన్గానే ఉంది కదా. ఇవాళ ఏముంది? ఏం గన్నవరంలో ఏమన్నా తేడా వచ్చిందా? ఏం లేదు కదా. ఆ 10-15 మంది ఎవరైతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలనుకున్నారో వాళ్ళకి చెప్తే మిగిలిన వాళ్ళందరికీ ఏం సమస్య లేదే. ఈ పట్టాభి అనేవాడు 2 కార్లు వేసుకుని 10 మందిని, ఇంకొక పెనంలూరు నుంచి 2 కార్లు వేసుకుని 10 మందిని, ఇట్లా జనాలను పోగు చేసుకొచ్చి నిన్న వాళ్ళు ఘర్షణ ట్రై చేశారు. వాళ్ళు ఏదన్నా చేద్దామని అంటే పరుష పద్యాలన్నీ వాడి పోలీస్ స్టేషన్ దగ్గర కానీ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మీడియాతో. ఆ తర్వాత ఏమైనా చేద్దామని అనుకున్నారు. వాళ్ళు పరుష పద్యాలు మాట్లాడేపాటికి అంతకుముందు 3 రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది కాబట్టి గన్నవరం వస్తానని లేకపోతే అదని ఇదని ఛాలెంజ్లు వేసడంతో క్యాడర్ యాజిటేట్ అయ్యారు అంతే. అయితే బుద్ధా వెంకన్నను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ జనరల్ సెక్రటరీ పదవి నేనే బుద్ధా వెంకన్నకి ఇప్పించానని చెప్పేసి మీరు అన్నారు. కానీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ అసలు వంశీకి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇప్పించిందే మేము, కావాలంటే గద్దె రామ్మోహన్ని ఇక్కడ కూర్చోబెడదాం, మధ్యలో కూర్చోబెట్టి అడిగిద్దాం అని చెప్పేసి బుద్ధా వెంకన్న. ఇప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులే. కానీ నేను 2009లో పార్లమెంటుకి పోటీ చేస్తే టౌన్ పార్టీ నాకు ఇవ్వటం ఏంటి? నేను 2009లో పార్లమెంటుకి పోటీ చేశా. మీకు ఇవే చౌకబారు ఆరోపణలు. మీకు స్థాయికి తగని వ్యక్తులతో డిబేట్కి వెళ్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా వార్డుకి గెలిచిన వాళ్ళు, లేకపోతే కనీసం పంచాయతీకి గెలిచిన వాళ్ళు, ఒక ఎంపీటీసీకి గెలిచిన వాళ్ళు, లేకపోతే జడ్పీటీసీకి గెలిచిన వాళ్ళు, ఒక ఎన్నిక ఫేస్ చేసిన వాళ్ళు, ప్రజలేంటి లేకపోతే సొసైటీ ఏంటి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా ఉంటుంది. ఏముంది, చదువు సంధ్య లేని వాళ్ళకి, ఇంట్లో కూర్చొని రాజకీయం కూడా ఏమీ తెలియని వాళ్ళకి, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే కుదురుతుందా? 2009 పార్లమెంట్ సీటు ఎవరిచ్చారు నాకు? ఇడిపించాడా? ఆడు చెప్పిన ఇడిపించాడా? ఏంటి మాటలన్నీ? అంటే మరి ప్రధానంగా బుద్ధా వెంకన్న అంటున్నారు, గతంలో మీరు అన్నారు వైసీపీ పేరు తీయబ్బా, వాడంత స్థాయి వ్యక్తి కాదు. వాడి గురించి మాట్లాడకు నువ్వు ఊరికే. నీకేం వాడు ఏంటి అతను? ఎప్పుడన్నా వార్డుకి గెలిచాడా? తీసేయి.